సార్ అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, మీ కాళేశ్వరం చేసినప్పుడు మేమేమన్నా ఆపామా, మిగతా విషయాల్లో మేమేమన్నా కౌంటర్ ఇచ్చామా, ఎందుకు పోలవరం విషయానికి వస్తే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, మీ తెలంగాణ నుంచి నీళ్ళు వచ్చినా ఎట్లా కలవాల్సింది మా ఆంధ్రాలోనే కదా అని చెప్పి మాట్లాడారు. అది జస్టిఫై చేయొచ్చు, ఎవరైనా కావచ్చు అక్కడ. ఎందుకంటే పోలవరం ఎక్కడో సముద్రం పక్కన ఉంది, ఆ 200 టీఎంసీలు కాదు 2000 టీఎంసీలు గెలిచిపోతున్నాయి. అది జరిగినప్పుడు ఆయన జరిపినప్పుడు అబ్జెక్షన్ పెట్టచ్చు. ఇప్పుడు ముందు శ్రీశైలం నీళ్లు తీసుకునే దాని గురించి వదిలేసి ఎక్కడో మేఘాల్లో నీళ్లు తీసి ముంతలకు పోసుకున్నట్టు ముందు నీకు పోతిరెడ్డిపాడు 300 టీఎంసీలు తీసుకుపోతుంటే ఎందుకు తీసుకుపోతారు, ఏ అవార్డు కింద తీసుకెళ్తారు, ఎందుకు ఇరిగేషన్ నాట్ డ్రింకింగ్ అని చెప్పు. తీసుకెళ్లేది దేనికి, పవర్ ప్లాంట్ కోసం. ఐడల్ పవర్ ప్లాంట్ పర్పస్ ఏంటి, వాళ్ళు పవర్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. నీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లాభం దాంట్లో, ఎందుకు ఆపలేరు? అది అసలు ఎందుకు మీరు సుప్రీంకోర్టులో ఎందుకు రిటైల్ వేయకుండా ఆయన బనకచెర్ల అనగానే బనకచెర్లని కొన్ని రోజులు మూరెక్కిన తర్వాత నల్లమల సాగర్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి సుప్రీంకోర్టుకి అర్థం కాలేదు ఏంటి ప్రీమెచ్యూర్ పిటిషన్, ఏం చేయాలి మేము దీన్ని. అది ఎక్కడో వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్లు లేవు, డిపిఆర్లు లేవు, మేము తీసుకొని ఇప్పుడే దీన్ని ఎట్లా స్టే ఇవ్వాలని చెప్పి పెద్ద సీనియర్ మోస్ట్ని, పెద్ద అడ్వకేట్ రాజ్యసభ మెంబర్ని విమానాలు ఫ్లైట్లో తీసుకెళ్ళి ప్రజెంటేషన్లు చేసి తీసుకెళ్తే సుప్రీంకోర్టుకి ఏమైనా జీరో అయింది. ఇది మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమెచ్యూర్ కదా. మీకు పుట్టుకుపోతుంది పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి 300 టీఎంసీలు పోతాయి, పేపర్లో రాస్తున్నాయి కదా. ఇన్ని నీళ్ళు ఎక్కువ వాడింది ఆంధ్ర అని రాసినప్పుడు నువ్వు వాడుకోలేనప్పుడు స్టాక్ పెట్టి ఆ స్టాక్ నాగార్జున సార్ తీసుకొచ్చి హైదరాబాద్ తాగునీళ్ళకో లేకపోతే నాగార్జున సార్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి ఆ ఖమ్మం నల్లగొండ ఇరిగేట్ చేయండి. లేకుండా ఈ మాట్లాడటం మానేసి కేవలం నల్లమల సాగర్ అని ఒకళ్ళని ఎత్తుకెత్తుకొని ఒకళ్ళేమో బనకచెర్ల అంటారు. ఆ బనకచెర్ల అయ్యేది కాదు, ఆ పోలవరం అయ్యేది కాదు. ముందు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంకొక 5 సంవత్సరాలు అంతే ఉంటుంది. అప్పుడే 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ కాంట్రాక్ట్ చేంజ్ అవుతారు. ఈడు చేసిన పునాది కొట్టుకుపోద్ది, వీళ్ళు మళ్ళీ కొత్త పునాది స్టార్ట్ చేస్తున్నాడు. అదే 20 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది అక్కడ. మీరు 200 టీఎంసీలు వాడే దాంట్లో తెలంగాణకి నష్టం కలుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయం. నష్టం ఎక్కడ, ఉన్న నీళ్ళు వాడుకోలేకపోతున్నాం మనం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులు కడితే అక్కడ నీళ్ళు ఎత్తే పరిస్థితి లేకుండా ఉండే. ఇప్పుడు శ్రీశైలం నుంచి లిఫ్ట్లేమో బర్డెన్ అయిపోయి కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయినాడు. జోరాల కెపాసిటీ తక్కువ, అక్కడ 10 టీఎంసీల నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి వాడలేము. శ్రీశైలం నుంచి శ్రీశైలం తీసుకోవాలంటే ఎన్ని 300 మీటర్లు, 400 మీటర్లు, 500 మీటర్లు అట్లా స్టేజ్ మేనర్లు ఎత్తిపోసుకున్నప్పుడు ఎంత కాస్ట్ ఎఫెక్టివ్. ఇప్పుడు డబ్బులు 1,00,000 కోట్లు 85,000 కోట్లు తీసుకెళ్లారు. 30,000 కోట్లు నుంచి 85,000 కోట్లు అయింది. ఇక్కడ డబ్బులు లేవు అనేది ఒకటి. ఇప్పుడు ఫైనాన్స్ చేసే పరిస్థితి కూడా లేదు ఈ యొక్క బ్యాంక్రప్టసీ వల్ల. ఇంకోటి ఎత్తుకున్నారు, ఏది మూసీకి గోదావరి నీళ్ళు తీసుకురావడం. 20 టీఎంసీ నీళ్ళకి 7,000 కోట్లు అన్నారు. తర్వాత అంతకుముందు కాళేశ్వరంలో ఖర్చు పెట్టి కూడా ఇంక్లూడ్ చేస్తే 10,000 కోట్లు అవుతుంది. అంటే ఒక టీఎంసీకి 500 కోట్లు.